షుగర్ అనగానే క్యాలరీలు, వెయిట్ గెయిన్, ఫ్యాట్ వంటివి మనసులో మెదులుతాయి. అయితే షుగర్లో ఇవన్నీ ఉన్నప్పటికీ మరోవైపు మీ చర్మాన్ని మెరిపించే సీక్రెట్స్ కూడా ఉన్నాయి. బరువు పెరగడానికి కారణమయ్యే పంచదార మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది. షుగర్ చర్మంలో డెడ్ స్కిన్ ని తొలగిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కొత్త చర్మ కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది, చర్మం మాయిశ్చరైజర్ గ్రహించేలా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఒకే పదార్థంలో పొందడం అమేజింగ్ కదా. అయితే చలికాలంలో షుగర్ స్క్రాప్స్ ఎఫెక్టివ్ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడంలో గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయి, కండరాలను రిలాక్స్ చేస్తాయి, చర్మం డ్రై కాకుండా ఉంటుంది. మరి షుగర్ స్క్రాప్స్ ఎలా ఉపయోగించాలో చూద్దామా. బాడీ స్క్రాబ్. ఒక అరటి పండును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో అరకప్పు బ్రౌన్ షుగర్, టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలపాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిపోయిన తర్వాత గుండ్రంగా 5 నిమిషాలు స్క్రాబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. పెదాలకు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ పంచదార తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. టూత్ బ్రష్ ఉపయోగించి పెదాలకు మసాజ్ చేయాలి. ఇలా 2 నిమిషాలు చేస్తే పెదవులు పింక్ అండ్ సాఫ్ట్ గా మారతాయి. షేవింగ్ కి ముందు ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ కొన్ని చుక్కల నీళ్లలో కలపాలి. 1 నిమిషం పాటు మీ కాళ్ళపై ఈ మిశ్రమంతో స్క్రాబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత షేవింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తే అన్వాంటెడ్ హెయిర్ ని లోపలి నుంచి తొలగించవచ్చు. అలాగే చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. పాదాలకు స్క్రాబ్. ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసి పాదాలపై రుద్దుకోవాలి. ఇలా 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాడీ లోషన్ అప్లై చేయాలి. స్కాల్ప్ స్క్రాబ్. 2 టేబుల్ స్పూన్ల కండిషనర్, 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, అరకప్పు ఓట్ మీల్స్, కొన్ని చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్ తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ముందుగా జుట్టుని నీటితో తడుపుకోవాలి. ఈ స్క్రాబ్ అప్లై చేసి తర్వాత చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.